హలో, అస్సలం వలైకుం అందరికీ. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోనూ స్పెషల్ హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే అందరికీ నోరూరుతుంది కదండి. అలాంటి బిర్యానీని నా స్టైల్లో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ ఆనియన్స్ని నూనెలో ఇలా ఫ్రై చేయాలండి. మరీ నల్లగా కాకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. దాని తర్వాత మసాలా దినుసుల్ని చికెన్లో వేసుకుని చక్కగా ఒకసారి కలపండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఒకసారి ఇంట్లో ఇలాగే ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఆనియన్స్ తీసిన నూనెలోనే వేడిగా ఉంటుంది కదండి. ఆ వేడి ఆయిల్లో ఈ మసాలా దినుసులు కలిసిన చికెన్ ముక్కల్ని వేసి ఒకసారి బాగా తిప్పండి. ఇందులోనే పచ్చిమిరపకాయలను దంచుకుని ఇలా వేసుకోండి. ఇందులో ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత చక్కగా ఇందులోనే కారం కూడా వేయండి. ఒక గ్లాసు బియ్యానికి 2 టీ స్పూన్ల కారం అండి. ఇలా కారం కూడా వేసిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును వేయండి. తర్వాత ధనియాలు, జీలకర్ర, షాజీరా, సోంపు పౌడర్ కూడా వేయండి. ఇది ఎలా చేయాలో షార్ట్ వీడియోలో చూపించానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఒక కట్ చేసిన టమాటా వేసిన తర్వాత ఉల్లిపాయలను వేయండి. ఫ్రైడ్ ఆనియన్స్, ఇదే స్పెషల్ టేస్ట్ అండి ఈ బిర్యానీకి. ఇప్పుడు 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ ఒకటి తీసుకుని వేయండి. కేజీ బియ్యానికి 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ ఒకటి వేయాలండి. ఇప్పుడు 1 కేజీ బియ్యానికి 1 టీ గ్లాస్ అంత పాలు వేయాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు 1 టీ గ్లాస్ అంత పాలు చాలండి. 1 కేజీకి 1 టీ గ్లాస్ పాలు అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కలిసేలాగా చక్కగా కలపండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చేయండి. పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ అవుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలండి 5 నిమిషాల తర్వాత. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ముందే వేస్తే బిర్యానీ కొద్దిగా చేదొస్తుంది. దానికోసం మసాలాలన్నీ కలిపిన తర్వాత 5 నిమిషాలు మసాలాలు పట్టిన తర్వాత ఈ చికెన్ ముక్కలకి ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి బాగా కలపాలండి. ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేయాలండి. టైం లేకపోతే 1 అవర్ అయినా సరే. ఇది ఎంతసేపు ఫ్రిడ్జ్లో ఉంటే అంత టేస్ట్గా వస్తుందండి బిర్యానీ అనేది. చూసారు కదండి. ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని అందులో వాటర్ వేసుకోండి. కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి. ఈ ఘీ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఘీకి బదులు 1 టీ స్పూన్ మంచి నూనెని వేయండి. ఇందులో మసాలా దినుసులను వేయండి. వేసిన తర్వాత ఇది రైస్ ప్రిపేర్ చేయడానికండి. మసాలా దినుసులు వేసిన తర్వాత ఉప్పు టేస్ట్కి తగినట్టు వేసుకోండి. ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని ఇందులో పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేయడం వల్ల బిర్యానీకి కొద్దిగా ఘాటు వస్తుందండి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకోండి. చూడండి, ఇది కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులోనే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి మూత పెట్టేయండి. ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా పొంగు వస్తూ ఉంటుంది కదండి. ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇప్పుడే ఇందులో బియ్యాన్ని వేసేయాలండి. ఈ వాటర్ ఎంత అనేది క్వాంటిటీ ఉండదండి. మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు అన్నమాట. ఇందులో బియ్యం వేసేసిన తర్వాత చక్కగా కలపండి. ఇది హై ఫ్లేమ్లోనే ఉంచాలండి, సిమ్లో ఉంచకూడదు. ఇలా చూడండి, ఒకసారి ఇలా కలిపిన తర్వాత మూత కూడా పెట్టకూడదండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచి చెక్ చేస్తూ ఉండాలి. ఇలా పొంగు వచ్చినప్పుడే 1 గ్లాస్లో ఈ వాటర్ తీసుకుని ఉంచుకోండి. ఇది తర్వాత యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ బియ్యం చూడండి ఇలా అవ్వాలి. అంటే మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉండాలండి. దీన్ని అన్నం వార్చినట్టు ఈ వాటర్ అంతా వార్చేయాలండి. చూసారా, ఈ వీడియోలో చూసినట్టు వార్చండి. ఇప్పుడు
ఒక బిర్యానీ పాత్రను తీసుకొని మనం బిర్యానీ చేసేటప్పుడు పెద్ద పాత్రనే తీసుకోవాలండి. దానికి కొంచెం ఘీ అప్లై చేయండి. ఘీ ఇష్టం లేని వాళ్ళు నూనెను కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ చక్కగా స్ప్రెడ్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంది బిర్యానీ, ఇంకొకసారి చేయండి అని అడుగుతారండి. ఇప్పుడు స్ప్రెడ్ చేసిన తర్వాత దీని మీద ఈ ఉడికిన రైస్ని వేసేయండి. చూడండి, ఈ వీడియోలో చూస్తున్నట్టు చక్కగా స్ప్రెడ్ చేయాలి రైస్ని. ఇప్పుడు దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్లో కూడా బాగుంటుందండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత ఫుడ్ కలర్స్ వేయండి. నేనైతే 2 ఫుడ్ కలర్స్ వేస్తానండి. ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్ అన్నమాట. ఇలా 2 ఫుడ్ కలర్స్ వేసిన తర్వాత చూడండి, చక్కగా ఇలా వేసేసిన తర్వాత వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫుడ్ కలర్స్ వేసిన తర్వాత ఇందాక నేను వాటర్ తీసాను కదండి అన్నం ఉడుకుతున్నప్పుడు, ఆ వాటర్ని ఇప్పుడు వేయండి. ఈ వాటర్ని ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ఇలాగే వేస్తారండి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర, షాజీరా, సోంపు, ధనియాల పొడి ఉంది కదండి, అది కూడా 1 కేజీకి 2 or 3 టీ స్పూన్స్ వరకు ఇలా వేసుకోండి ఈ రైస్ మీద. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని మరీ హైగా పెట్టకుండా మరీ సిమ్లో పెట్టకుండా మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టిన తర్వాత చక్కగా ఉడుకుతుందండి. ఆ స్మెల్ మీకు వస్తూ ఉంటుంది. ఈ బిర్యానీ స్మెల్ ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఇప్పుడు ఒక గరిటెతో ఇలా చెక్ చేయండి. చెక్ చేసినప్పుడు వాటర్ ఏమీ లేకపోతే బిర్యానీ పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. కొద్దిగా వాటర్ ఉంటే మాత్రం ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో. అంతేనండి, వేడి వేడిగా ఒక ప్లేట్లో వేసుకొని తింటుంటే అబ్బా సూపర్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.